హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగోండి చుక్కకూరతో హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నానండి. చూడండి, ఈరోజు చుక్కకూర చాలా బాగా వచ్చిందండి. చెప్తుంటాను కదా, మనం ఆకుకూరలు పెట్టుకున్నప్పుడు ఏదో ఒక ఆకుకూరలు డైలీ ఒక రెండింటిలో పెట్టుకోండి. మనకి వారానికి కంపల్సరిగా సరిపోతాయండి. ఒక 2-3 టబ్బులు పెట్టుకున్నారనుకోండి ఆకుకూరలు, ఒకటి చుక్కకూర కానివ్వండి, పాలకూర కానివ్వండి, అట్లా పెట్టుకుంటే ఒకటి అయిపోయే తలకి ఒకటి హార్వెస్టింగ్ రెడీ అయిపోద్దండి. మనము హార్వెస్టింగ్ చేసుకోవడానికి మెయిన్ చుక్కకూరకి ఎలాంటి తెగులు కూడా పట్టవండి. ఈజీగా ఎవరైనా కూడా మెయింటైన్ చేసి, చిన్న బాల్కనీలో పెట్టుకునే వాళ్ళు కూడా చుక్కకూర పెట్టుకోవచ్చు. చాలా ఈజీ మెయింటైన్ అండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు చిన్న బాల్కనీలో మనకి ఎట్లాగో ఉంటాయి కదా, వాటిలో పెట్టేసిండి. ఇగోండి, ఇది మనం హార్వెస్టింగ్ చేసే కొద్దీ వస్తుంటాయండి. మనం ఎంత హార్వెస్టింగ్ చేసే కొద్దీ చుక్కకూర అంత హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్ వాటరే ఇస్తాం మొక్కలతో పాటు. మనం పైన గార్డెన్లో ఫ్రూట్స్ మొక్కలకి ఇస్తాం కదా, అలా వాటికి కూడా వాటర్ ఇచ్చేస్తుంటాము. ఎక్కువ వాటరేనండి. వీటికైతే పెద్ద పురుగు కూడా పట్టదు చుక్కకూరకి. రండి, అసలు ఎంత ఫ్రెష్గా ఉందోనండి. ఈరోజు చూడండి, చుక్కకూర మెయిన్ చుక్కకూర ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఇంకా కూరగాయలు కూడా ఉన్నవి, పచ్చిమిరపకాయలు. ఇవ్వండి, చిన్నగా కోసుకోవాలండి. మెయిన్ ఇదేంటంటే కొంచెం వేసుకునే వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. మనం చుక్కకూరకి కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. చుక్కకూర గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇదిగోండి, కొంచెం గాలి తగలాలి. గాలి తగిలేటట్టు ఉంటేనే మొక్కకి కొంచెం గది ఒక 2-3 చెట్లు వేసుకునేటప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి చుక్కకూర. లేదంటే కొంచెం మనం పెద్దవి అవుతాయి కదా, తీసి వేరే దాంట్లో పెట్టేసుకోండి. ఒక 2 దూరంగా పెట్టుకుంటే గంటల గుబురుగా వస్తుందండి చుక్కకూర. ఇగోండి, అసలు చాలా బాగుంటుంది. ఇది మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. పెద్ద పురుగు కూడా పట్టదు. తోటకూర కంటే ఎక్కువ పురుగు అయ్యి అట్లా వచ్చేస్తుంటాయి. వీటికైతే తక్కువ అండి, నాకైతే చాలా వరకు తక్కువ నేను చేసుకోవడంలో. ఇగోండి, పాలకూర కానివ్వండి, పాలకూరకైతే ఎక్కువ పురుగు అనేది వస్తుంది. దీనికైతే చుక్కకూరకి చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఎవరిమైనా కూడా. ఎండ తగిలితే వాటర్ ఇస్తుంటే చాలా, మనం కట్ చేసే కొద్దీ చుక్కకూర అనేది బాగా వస్తుంది. ఇంకోండి, ఇక చూడండి, ఈ ఆకులన్నీ చూడండి ఎంత మంచిదో. మనం వాటర్ ఇచ్చే కొద్దీ ఈ సమ్మర్లో ఎక్కువ వస్తాయండి. ఇది తెలుసు కదా, పాయిలాకు అంటారు కొంతమంది, గంగబాయి ఒక ఏరియాని బట్టి చెప్తుంటారు. ఇగోండి, ఇంక ఇది ఈరోజు కోయటం లేదు. ఇదిగోండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంకాయలు చూడండి అసలు ఎంత బాగా సైజు వస్తుందో. ఇక్కడ మల్లెపూలు కూడా ఉన్నాయి. మల్లెపూలు హార్వెస్టింగ్ చేసుకుందాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అండి. ఇంకా 2 డేస్కి కొంచెం సైజు రావడానికి. ఇదిగోండి, అసలు ఎంత బాగా మొగ్గొచ్చిందో చూడండి. నేను చెప్తుంటాను కదా ఆల్రెడీ, ఎప్పుడు నేను కేరింగ్ కూడా చెప్తుంటాను, మల్లెపూలు ఎలా కేర్ తీసుకోవాలనేది కూడా. ఇదిగోండి, ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలు ఇది కొత్తగా పెట్టాను మొక్క. ఇంకటి వచ్చేస్తే పచ్చిమిరపకాయలు ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కూడా, ఇవి కూడా ఇగోండి బెండకాయలు. ఇంకొక 2 డేస్కి వస్తే అవి వదిలేస్తున్నాను. ఇంకోండి, పచ్చిమిరపకాయలు అయితే ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసుకుంటానండి. మనకి ఎప్పుడు అవసరం అనుకోండి, అప్పుడు పైకి వచ్చినప్పుడు ఎట్లాగో ఉదయం సాయంత్రం గార్డెన్లోకి వస్తాం కదా, అలా కావాల్సి వచ్చినప్పుడు మనం తీసుకొని వెళ్ళొచ్చు. అసలు పచ్చిమిరపకాయలు కూడా చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. మెయిన్ మనం ఎంత కేర్ తీసుకుంటామనండి, ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా మనకి. మనం పెట్టాక వస్తాయి అని కాదండి, మనం వాటిని అంత జాగ్రత్తగా కూడా తీసుకోవాలి. ప్రతిదీ మనం తీసుకునే కేర్ని బట్టేనండి. ఇగోండి పచ్చిమిరపకాయలు, ఇవేంటంటే ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు కోస్తుంటాను అనమాట. ఇదిగోండి, తోటకూర చూడండి ఎంత అందంగా వచ్చిందో అసలుకి. ఇలా పైకి వచ్చినప్పుడు ఆకుకూరలో గడ్డి కూడా మనం ఒక గంట ఎట్లాగో పైన తిరుగుతుంటాం కదా, తిరిగేటప్పుడు కొంచెం ఓపిక చేసుకొని
ఇలా పిచ్చి గడ్డలు ఉంటాయి కదా, పిచ్చి అన్నీ తీసేసేయండి. ఇగోండి పోస్ట్ చేసేస్తున్నానండి. ఇది కూడా ఆకుకూర చూడండి ఎంత అందంగా ఉందో అసలుకి. చూడండి ఒక్క తడవ నేను ఆల్రెడీ ఇచ్చాను, కొంచెం హోల్స్ పడినట్టు ఉన్నాయి అని నేను చెప్పాను కదా, ఇచ్చాక చాలా వరకు కంట్రోల్ అయింది. చూడండి ఇచ్చినాక చూడండి ఎంత గ్రీన్గా వచ్చాయో. ఇంట్లో మనము గార్డెన్లోకి రాగానే మనకి ఏదో ఒక మోని ఒకటి తొరగుతుంటాయండి. ఇగోండి ఇదంతా కట్ చేసేస్తున్నానండి ఈరోజు. కట్ చేస్తే ఇప్పుడు ఈ పెద్దవన్నీ మనం కట్ చేయకుండా వదిలేసామనుకోండి, ఇది ఇంక కింద రావు. ఈ ఫస్ట్ మనం పైన కొంచెం ఎదిగినప్పుడు కట్ చేసేసుకోండి. ఇగోండి ఇవన్నీ తీసేస్తాను. ఇవి కొంచెం పిచ్చి మొక్కలు ఉన్నవి, ఇలాంటివన్నీ తీసేస్తాను. మనం ఉదయం సాయంత్రం గార్డెన్లోకి వచ్చినప్పుడు మన మొక్కలు చూసుకోవడమే కాదు, వీటిలో పిచ్చి మొలకలు కలుపు మొక్కలు అవి తీసేసుకుంటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు కూడా తీసేసుకోండి. ఇదిగోండి చూడండి అసలు పచ్చిమిరపకాయలు ఎంత సైజు వచ్చాయో చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇటువైపు వస్తే చిన్నవి 2 రకాలు. ఇవంటే నేను పచ్చి మిరపకాయలు కూడానండి మనం ఇంట్లో మనం తెచ్చుకుంటాం కదా, అవి కొంచెం ఎండు మిరపకాయలు తుంచేసేసారు అనుకోండి, ఇంక మనం ఎప్పుడు కూడా మిరపకాయ నారు వచ్చేస్తుంది. మనం ఇలా లేదంటే అలాగే వదిలేస్తానండి. నేను చాలా వరకు మిరపకాయలని ఎండుమిరపకాయలు మనం తెచ్చుకుంటాం కదా బయట నుంచి, అవే చల్లేస్తుంటాను. ఇగోండి ఇంక ఇవి కట్ చేసేస్తానండి. కట్ చేసేసాను అనుకోండి మళ్ళీ ఇగో చూడండి అసలుకి ఎక్కువ ఈ కాలం పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగా కాస్తాయండి. ఇంక ఇటు వచ్చేద్దాం. ఇగోండి ఇంకా టమాటాలు కూడా అయిపోయాయి. టమాటాలు కూడా హార్వెస్టింగ్ చేసేస్తానండి ఈరోజు. ఇంకా తీసేస్తాను మొక్కలు కూడా. ఇదిగోండి ఇంకా తీసేస్తాను. కొంచెం తగ్గాయిలేండి ఇంకా టమాటాలు. ఇంకా సమ్మర్లో కొంచెం తక్కువేనండి, అందరూ అంటుంటారు కానీ సమ్మర్లో రావడం కొంచెం తక్కువ. ఇదిగోండి వంకాయలు ఇలా ఏమన్నా ఆకు తెగుళ్ళు ఎలా ఉన్నాయి వంకాయలు మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు కొంచెం చూసుకోండి. ఎప్పటికప్పుడు మనం మిద్దె పైన చేసుకునే హార్వెస్టింగ్ చేసుకునే వాళ్ళు వంగ మొక్కలకి ఎక్కువ తెగుళ్ళు వచ్చేస్తాయండి. కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. ఇగోండి ఇటువైపు వస్తే దొండకాయలు మొన్న కోసేసేయాలండి. ఇంకా దొండకాయలు కూడా లేవు, కొంచెం ఎక్కడైనా ఉన్నాయో చూద్దాం. ఇగోండి ఇక్కడ ఉన్నది. ఇవ్వండి చూడండి ఇంక ఇవాళ అన్నీ హార్వెస్టింగ్లేనండి. ఇటువైపు వస్తే ఇంకా దొండకాయలు తగ్గాయిలండి. మనం గార్డెన్లో 1 గంట అండి ఉదయం సాయంత్రం ఇలా చూసామనుకోండి, మంచి ఎండ జామున ఇట్లా ఎండకి కూడా మన బాడీ కూడా మంచిగా చూడండి. అసలు ఎండ టైంలో కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాను వచ్చి. మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇట్లా పైన మనం అదే పైన మిద్దె పైకి రాకుండా గార్డెన్లో మనం గార్డెన్ పెట్టుకున్న గార్డెన్ ప్లేస్ మిద్దె పైన ప్లేస్ ఉండే వాళ్ళు కంపల్సరీగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఏం ప్రాబ్లం లేదండి, మనకి మంచి ఎక్సర్సైజు బాడీకి. చూడండి ఇటువైపు వస్తే పూలన్నీ కోసేస్తున్నానండి. ఇవి ఒక 2 డేస్కి అట్లా కోస్తానండి, ఒకే రోజు కోయను. రాలిపోతుంటాయి, ఇంకా రాలిపోవడం మనసు ఒప్పక ఇంకా అప్పుడప్పుడు కోస్తుంటాను. ఇంక ఇటువైపు వస్తే శంకు పూలు ఉన్నాయండి. శంకు పూలు అయితే చూడండి అసలు ఎంత బాగా పూస్తాయోనండి ఈ శంకు పూలు. మెయిన్ ఎవరైనా కూడా ఇలాంటి శంకు పూలు పెద్ద దాంట్లో పెట్టుకోండి, ఎప్పుడు మీకు పూలు అనేటివి ఉంటాయండి. ఇదిగోండి ఇవి కూడా హార్వెస్టింగ్ చేస్తానండి. ఎప్పుడు దేవుడికి పెట్టుకునేదానికి మంచిగా పనికొస్తాయండి నాకు. గార్డెన్లో పూలు కొంచెం ఉంచుతాను, కొంచెం కోసేస్తానన్నమాట.
ఎన్ని కోయిన ఎల్లో ఏంటంటే మనకి అట్రాక్షన్గా తేనెటీగల కోసం ఈ చెట్టు పెట్టుకునేదే తేనెటీగల కోసం పెడతారండి. కానీ అప్పుడప్పుడు కొయ్యాలండి పూలు కూడా. మనం పూలు కొయ్యకుండా వదిలేసినా కూడా కొంచెం బలం అనేది తగ్గద్ది. మనం హార్వెస్టింగ్ చేస్తుండాలి. హార్వెస్టింగ్ చేసే కొద్దీ మళ్ళీ మనకి కొత్తగా వస్తాయి. మనం వదిలేసామనుకోండి మొక్క ఎదుగుదల తగ్గద్ది ఎప్పుడు కూడా. కొన్ని ఉంచుతానండి, అన్నీ కొయిన పూలన్నీ కొన్ని ఉంచేస్తాను. ఇగోండి ఇవాళ మనకి కలర్ఫుల్గా ఉండిపోతుందండి హార్వెస్టింగ్. ఇంకా శంకు పూలు అయితే డైలీ కోసేస్తానండి. శంకు పూలు టీ పెట్టుకోవడానికి కానివ్వండి, మంచిది కదా, దేవుడికి పెట్టుకునేదానికి కానివ్వండి, ఎవరికైనా ఇచ్చినా కూడా శంకు పూలు టీ చేసుకుంటారు. ఇటు వచ్చేసి మందారాలు కోసేస్తున్నానండి. ఇంకా కస్తూరి పూలు ఉన్నాయి, ఇవి కూడా ఎప్పుడు హార్వెస్టింగ్ చెయ్యాలండి. హార్వెస్టింగ్ పూలు కోయకుండా ఉంటే ఇగోండి ఇలా అయిపోతాయి. మనకి ఎక్కువ వచ్చినా కూడా పూలు కోసి ఏదో ఒక మాల కుట్టుకోవడం కానీ ఎవరికైనా ఇవ్వడం కానీ చెయ్యండి. పూలు ఎప్పుడు కూడా ఇదిగోండి నేను కోయకుండా వదిలేసాను అనుకోండి ఇలా అయిపోతాయి. కొంచెం పూలు ఎప్పుడు మనం హార్వెస్టింగ్ చేస్తే అంత మంచిదండి. ఎప్పుడు కూడా హార్వెస్టింగ్ చేయండి. చెట్టుకి కొంచెం ఉంచండి, మరీ కోయకుండా కాదు, కొంచెం కోసుకోవాలి. ఇదిగోండి ఇవి కూడా హార్వెస్టింగ్ చేస్తానండి. అసలు ఎంత బాగా పూస్తాయనండి. నేను చెప్పాను కదా, పూల మొక్కలకి ఎప్పుడు కూడా బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, బనానా పీల్ కానివ్వండి ఎప్పటికప్పుడు ఇచ్చుకోండి. ఏమి ఇబ్బంది లేదు. మనం బయట కొనుక్కోకుండా మార్కెట్లో తెచ్చుకోకుండా ఒక 2-3 చెట్లు ఇలా పూలు పూసేటి కస్తూరి కానివ్వండి ఇలాంటి పూల చెట్లు పెట్టుకోండి గార్డెన్లో. అసలు ఎంత బాగా పూస్తాయోనండి చూడండి. మనకి ఫ్రూట్స్ కూరగాయల మొక్కలతో పాటు ఇలా కూడా పూలు కూడా హార్వెస్టింగ్ డైలీ ఉంటాయండి. నేను ఇంకా వీడియో తీయను కానీ డైలీ రోజు ఇన్ని పూలు కోస్తుంటానండి. పూలు కోస్తేనేనండి, కోయకుండా వదిలేసామనుకోండి మళ్ళీ కొత్త చిగురులు రావు మనకి. పువ్వు ఎప్పుడు కోస్తుండాలి. కొన్ని ఉంచుకోవాలి, కొన్ని కుయ్యాలి. కోయకుండా మాత్రం ఉంచబాకండి. ఇదిగోండి ఇది ఎంత బాగా గ్రో అవ్వద్దనండి. ఈ చెట్టును కూడా గార్డెన్లో ఈజీ మెయింటెనింగ్ అండి. పెద్ద తెగుళ్ళు కూడా పడదు వీటికి. కొంచెం మనం అన్ని మొక్కలతో పాటు వీటికి అప్పుడప్పుడు వాటర్ ఇచ్చేసి వీటికి కంపోస్ట్లు ఇస్తుంటే పూలు ఎప్పుడూ పూస్తుంటాయండి. ఇంకా పుదీనా అన్నీ ఉన్నాయి. పుదీనా కూడా హార్వెస్టింగ్ కదా అవసరం అన్నీ కోసుకుంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు గార్డెన్లోకి వచ్చి హార్వెస్టింగ్ చేసుకుంటే. ఇగోండి బీర తీగలు చూడండి, ఇంకా బీరకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా తీగ జాతులు ఇగోండి అంజీరా కానివ్వండి, ఇది ఇంకొక 2 డేస్కి 3 డేస్కి వస్తాయండి. ఇగోండి దానిమ్మలు. మనకి ప్లేస్ని బట్టి పెట్టుకోండి. మనకి ఓపికగా చేసుకునే వాళ్ళు, ప్లేస్ ఉండేవాళ్ళు ఒక్కొక్క దాంట్లో నేను 2 కూడా పెడుతుంటానండి. మనకి ప్లేస్ని బట్టి. ఇక్కడ కూడా ఉంది కానీ ఇది కట్ చేయటం లేదు. ఇదిగోండి ఇంకా హార్వెస్టింగ్ అన్నీ వచ్చేసాయండి. ఇది ఇంకా చుక్కుళ్ళు కూడా ఉన్నాయండి, మర్చిపోయాను చుక్కుళ్ళు కోయలేదు. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. ఇంకా చిక్కుడుకాయలు వదిలేసాలండి, ఇంకొక రోజు కోసుకుంటాను ఒక 2 డేస్కి వచ్చాక. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇగోండి చూడండి అసలు పచ్చిమిరపకాయలు కోయకుండా ఉంటే మాగిపోతుంది. ఇంకా ఆకుల్లో కూడా ఒక్కో తడవ కనిపించవండి. ఇదిగోండి ఇవాళ హార్వెస్టింగు ఆకుకూరలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అండి. ఇగోండి మల్లెపూలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అది ఇంకొక హార్వెస్టింగ్ చేస్తానండి, ఒక 2 డేస్కి వస్తాయి. ఇంకా హార్వెస్టింగ్ మల్లెపూలు కూడా హార్వెస్టింగ్ చేసి చూపిస్తాను. ఇగోండి పూలు చూసారు కదా. ఒక చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే మన ఇంట్లోకి సరిపోయాన్ని మనం పండించుకో, ఒక 2-3కి సరిపోయేంత క్వాలిటీని మనం చేసుకోగలగచ్చు. చిన్న ప్లేస్ అయినా కూడా చూడండి, ఎవరిమైనా కూడా కొంచెం ప్లేస్లో కూడా ఆకుకూరలు ఇలా పూల చెట్లు కానివ్వండి మీకు ఎవరికి ఓపికను బట్టి మనం చేసుకోవచ్చండి. చూసారు కదా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఎవరైనా కూడా చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన పంట మందులు లేని పంటలు మనం పండించుకుంటే ఎంత హ్యాపీగా కదా. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.